సుప్రీం లీడర్ ఖమేనీని చంపేసిన తర్వాత ఆ ప్లేస్ లోకి ఎవరొచ్చినా సరే మేము చంపేస్తామని చెప్పేసి అటు ఇజ్రాయెల్ ప్రకటించింది, అమెరికా ప్రకటించింది. అయితే ఇప్పుడు సుప్రీం లీడర్ గా ఖమేనీ రెండో కుమారుడు ముజ్తబా ఖమేనీ నియమించారు. ఈ రోజు మార్నింగ్ నుంచి అతన్ని కూడా చంపేశారని చెప్పేసి ఓ వార్త ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు సార్. మరి అతన్ని చంపేసి ఉండొచ్చు అంటారా? ఏం జరిగే అవకాశం ఉంది సార్? యా ఇప్పుడు ఒక వార్త మార్నింగ్ నుంచి వైరల్ అవుతుంది. అదేంటంటే ఇరాన్లో కొత్తగా ఎన్నికైన సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ, ఆయన అలీ అయతుల్లా అలీ ఖమేనీ కొడుకు, రెండవ కొడుకు, పెద్ద కొడుకేమో ముస్తఫా, రెండవ కొడుకు ముజ్తబా. ఈయన్ని ఎన్నుకున్నారని నిన్న వార్త వచ్చింది. సో వార్త వచ్చిన కొన్ని గంటల్లోనే ఈరోజు చంపేశారని కూడా అంటున్నారు. సో ఇది ఎలా సాధ్యమైంది అనేది ఇప్పటికీ ఇంకా బయటికి రాలేదు. కాకపోతే వాళ్ళు నిన్న కూడా ప్రకటించారు, మేము ఎవరు వచ్చినా కూడా మేము చంపేస్తాము, వదలము అనేది నిన్న కూడా అనౌన్స్ చేశారు. న్యూయార్క్ టైమ్స్ ఒక పెద్ద ఆర్టికల్ రాసింది, అమెరికా శత్రువులు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్న బతకరు అనేది కూడా ప్రకటించింది. నిజానికి ఎంత డొల్లగా ఉంది ఆర్టికల్ అంటే, అమెరికా శత్రువు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చైనా ప్రెసిడెంట్ చంపగలరా, రష్యా ప్రెసిడెంట్ చంపగలరా, కిమ్ని చంపగలరా, మోడీని చంపగలరా, ఎవరు అసీం మునీర్ని చంపగలరా? వీళ్ళు చంపలేరు అమెరికా అనుకున్నా కూడా. ఎందుకు చంపలేరు అంటే ఈ దేశాల్లో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ముఖ్యంగా చైనా, రష్యా, కిమ్ ఈ ముగ్గురు న్యూక్లియర్ వెపన్సే కాకుండా అమెరికా మీద డైరెక్ట్గా దాడి చేయగలిగిన ICBM అంటారు, అంటే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. మామూలుగా ఒకవేళ న్యూక్లియర్ వెపన్ అవసరం లేకపోయినా కూడా చేయగలరు. రెండోది, న్యూక్లియర్ వెపన్ని డైరెక్ట్గా అమెరికా మీద కూడా వాళ్ళు వేయగలిగిన పరిస్థితి ఉంది. అంటే న్యూక్లియర్ పవర్ లేని వాళ్ళ మాత్రమే వీళ్ళు చంపగలరు. సో అదేదో పెద్ద గొప్ప విషయం లాగా అలా వేరే దేశాల్లోకి వెళ్ళి ప్రెసిడెంట్ చంపడాన్ని వ్యతిరేకించాలి. కానీ వాళ్ళ మీడియా ఎలా ఉందంటే దాన్ని సపోర్ట్ చేసే మీడియా చాలా బలంగా ఉంది. అందులో న్యూయార్క్ టైమ్స్ ఎప్పుడు గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది. న్యూయార్క్ టైమ్స్ అని వాళ్ళు కూడా అమెరికా శత్రువులు ఎక్కడా కూడా దాక్కునే పరిస్థితి లేదని చెప్పారు. సో నిన్నంతా కూడా పెద్ద ఎత్తున నిన్న 5వ రోజు, ఈరోజు 6వ రోజు, నిన్న కూడా ఇరాన్ మీద చాలా తీవ్రమైన దాడుల్ని అమెరికా, ఇజ్రాయెల్ చేశాయి. దాదాపు నిన్న వరకే చూసుకుంటే మొత్తం 130 సిటీల్లో 24 ప్రావిన్సులు, ఇరాన్లో మొత్తం 31 ప్రావిన్సులు ఉంటాయి, 5 రీజియన్స్ ఉంటాయి. సో 5 రీజియన్స్లో ఉండే 31 ప్రావిన్సెస్లో 24 ప్రావిన్సులో నిన్న దాడి జరిగింది. ముఖ్యంగా తెహ్రాను, ఇంకొన్ని పట్టణాల మీద క్వామ్ అంటారు. ఈ క్వామ్ అనేది షియా పవిత్ర స్థలం, అక్కడ కూడా దాడులు జరిగాయి. ఈ దాడులు కూడా మనం చూస్తే ఒకటి సైనిక కేంద్రాల మీద దాడులు జరిగాయి. అంటే IRGC కేంద్రం ఉంది అక్కడ, తర్వాత కడ్స్ ఫోర్స్, ఎలీట్ ఫోర్స్ ఉంటుంది, కడ్స్ ఫోర్స్ మీద ఉంది, సర్వేలెన్స్ డైరెక్టరేట్ ఉంది, బసీజ్ అంటారు, బసీజ్ అంటే పారామిలిటరీ హెడ్ క్వార్టర్ అక్కడే ఉంది, సైబర్ యూనిట్ ఉంది, స్పెషల్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్ ఉంది, తర్వాత ఇంటర్నల్ సెక్యూరిటీ హెడ్ క్వార్టర్ ఉంది. వీటన్నిటి మీద నిన్న బాంబులు వేశారు. నిన్న ఒక్కరోజే దాదాపు 250 బాంబ్స్, మొత్తం 100 ఫైటర్ జెట్స్ ఇరాన్ గగనతలంలో వెళ్ళి అటాక్ చేశారు. అందులో 250 బాంబ్స్ వేసినట్టుగా చెప్తున్నారు. సో ఇప్పటివరకు అందుతున్న సమాచారం, వెటరన్ ఫౌండేషన్ అనే ఒక సంస్థ ఇచ్చిన సమాచారం ప్రకారం ఇరాన్లో 1045 మంది వరకు చనిపోయారు. నిన్న ఒక్కరోజే 200 పైన చనిపోయారు. అందులో ముస్తబా కూడా ఉన్నాడు అనేది ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ ఏంటంటే రిజిమ్ చేంజ్ అనేది ప్రధాన టార్గెట్గా కనపడుతుంది. అంటే మామూలుగా అయితే వార్ ఆఫ్ అట్రిషన్ అంటారు. వార్ ఆఫ్ అట్రిషన్ అంటే అర్థమైందంటే శత్రువుని బలహీనపరిచేదానికి చేసే యుద్ధాన్ని వార్ ఆఫ్ అట్రిషన్ అంటారు. అంటే ఈ మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్కి, అమెరికాకి బలంగా ఎనిమీగా ఉంటున్నది ఇరాన్ ఒకటే. మిగతా దేశాలన్నింటినీ కూడా వాళ్ళు తమ కంట్రోల్కి తెచ్చుకోగలిగారు. ఒకే ఒక ఇరాన్ మాత్రమే వాళ్ళ మాట వినట్లేదు. ఇరాన్ బలమైన దేశం, ఇరాన్కి 60% ఆ దేశంలో కొండలు ఉంటాయి కాబట్టి. రెండోది, అది అతిపెద్ద దేశం. ఇరాన్లో అంటే ఇజ్రాయెల్తో పోలిస్తే 75 రెట్లు పెద్దది ఇరాన్. అంటే 7400% పెద్దది అనమాట ఇరాన్. అంత ఇరాన్ని దెబ్బ కొట్టడం అనేది ఇజ్రాయెల్కి సాధ్యం కాదు. ఇజ్రాయెల్ ఏమో చిన్న దేశం, ఒక చోట అయితే
వెడల్పు 15 కిలోమీటర్లే ఉంటుంది. సో అటువంటి దేశాన్ని ఇరాన్ దెబ్బ కొట్టడం ఈజీ. ఇజ్రాయెల్ ఇరాన్ని ఒంటరిగా దెబ్బ కొట్టడం కష్టం. 12 రోజుల యుద్ధం లాస్ట్ జూన్లో జరిగినప్పుడే అర్థమైపోయింది. అందుకని ఈసారి ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే అమెరికాని రంగంలోకి దింపింది. ఎందుకంటే అమెరికా అనేది సుపీరియర్ ఎయిర్ ఫోర్స్, ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్ ఫోర్స్ ఉండేది కానీ నేవల్ ఇది ఉండేది కానీ అమెరికాకే. కాబట్టి అటువంటి అమెరికాని ఢీకొనడం అనేది ఇరాన్కి జన్మలో సాధ్యం కాదు. కాబట్టి అమెరికాను రంగంలోకి దించడానికి ప్లాన్ చేసింది. ఈయన ఎప్స్టీన్ ఫైల్స్లో ఇరుక్కున్నాడు కాబట్టి ట్రంప్ ఆ ఎప్స్టీన్ ఫైల్స్ను ఉపయోగించుకొని ఎప్స్టీన్ ఫైల్స్ వెనక ఎప్స్టీన్ అనేవాడు, జెఫ్రీ ఎప్స్టీన్ అనేవాడు ఇజ్రాయెల్ స్పై అని మొసాద్ ఏజెంట్ అనేది కూడా వార్తలు వచ్చాయి. సో దాన్ని ఉపయోగించుకొని అతను, ఎందుకంటే బయటకు వస్తే అతను జైలుకి పోయే అవకాశం ఉంది. ట్రంప్ పెడోఫైల్, చిన్న చిన్న మైనర్ బాలికలతో అంతా అతను బిహేవ్ చేసిన ఇది అబ్యూస్ చేసింది, ఇది ఖచ్చితంగా అతను జైలుకి పోతాడు. ఆ ఫైల్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అది ఉపయోగించుకొని ట్రంప్ను బెదిరిస్తున్నారు అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ అమెరికాలో 80% కూడా అదే నమ్ముతున్నారు. సో అలాగా ఉపయోగించుకొని ట్రంప్ని ఇరాన్ మీద అటాక్ చేశారు. ఇజ్రాయెల్కి ఏంటంటే ఇరాన్ బలహీనపడడం అవసరం. సో ఇరాన్లో ముఖ్యంగా ఏంటంటే దీన్ని ఉపయోగించుకొని ట్రంప్ కూడా ఏమనుకుంటున్నాడంటే రిజీమ్ చేంజ్ చేయాలని ఇది ట్రంప్ కూడా అనుకుంటున్నాడు. అంటే ఇప్పుడున్న నాయకత్వాన్ని మొత్తం తుడిచిపెట్టుకొని పోతే అప్పుడు కొత్త నాయకత్వాన్ని తీసుకురావచ్చు, మన కంట్రోల్లో వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఎవడు నాయకుడైనా వాడిని చంపేస్తూ వస్తే మిగతా అవ్వాలి అనుకున్న వాళ్ళు భయపడతారు కదా. అప్పుడు ఆల్రెడీ ఒక వర్గం సిఐతో టచ్లోకి వెళ్ళిందని కూడా వార్తలు వస్తున్నాయి. వాళ్ళు ప్రకటించారు కూడా, అమెరికా వాళ్ళు ప్రకటించారు సిఐఏతో ఇరాన్లో ఉండే ఒక నాయకత్వ బ్యాచ్ ఒకటి వచ్చారు అని చెప్పి. ఆల్రెడీ సిఐ ఇతర ఇరాక్ ఈ ప్రాంతంలో ఉండే కుర్దిస్తాన్ కోసం పోరాడే వాళ్ళని కూడా రెచ్చగొడుతున్నారు. అట్లాగే పహ్లవ్ అని ఉన్నాడు, ఈ షా కొడుకు, అతను వాళ్ళకి సంబంధించిన బ్యాచ్ కూడా రంగంలోకి దిగుతుంది. అంటే ఇరాన్ ప్రజల్ని ఇరాన్ నాయకత్వంతో విడదీసి ఇరాన్లో ప్రజల్లో చాలామంది ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఈ ప్రభుత్వం పట్ల ఉంది. ఎందుకంటే అణచివేత ఉంది, ఫ్రీడమ్ లేదు, ముఖ్యంగా మహిళలకి. దాని తర్వాత ఎకనామిక్గా చాలా దారుణమైన పరిస్థితి ఉంది, ఇన్ఫ్లేషన్ ఉంది, షాపులు నడిపే పరిస్థితి లేదు, ప్రజలు బతికే పరిస్థితి లేదు. దీన్ని ఉపయోగించుకొని అక్కడ అసంతృప్తిని ఇంకా బాగా